మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు కొండా రాజీవ్ గాంధీ గారికి, అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా. సార్, ఈరోజు కొండా రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకి న్యాయం చేయమన్నారా? అబ్బా, చాలా వినసొంపుగా ఉన్నాయి సార్. ఇంకా సార్, లాఠీకి మేకులు కుట్టి కొట్టినటువంటి దెబ్బల గాయాలు ఇంకా మానలేదు సార్ అమరావతి రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఎగ్గిరి రొమ్ముల మీద ఆడవాళ్ళ మీద జరిగినటువంటి పోలీస్ బూట్ల గాయాలు ఇంకా మానలేదు సార్. ఇంకా గాయాలు రగిలిపోతానే ఉన్నారు సార్. డెఫినెట్లీ ఆయన అన్నమాట అయితే అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలి అని అన్నారు. ఆ న్యాయం చేయటానికి కూడా ఒక మార్గం అమరావతి రైతులు వేసుకున్నారు. ఈరోజు జూన్ 4, 2024 వాళ్ళు వేసుకున్నటువంటి మార్గం ఈరోజు చాలా చక్కగా ప్రయాణం జరుగుతూ ఉంది. అమరావతి అభివృద్ధి చెందుతా ఉంది. నిన్నే అనుకుంటా కేఎస్ ప్రసాద్ గారు కూడా 2 రోజుల్లో నేను అమరావతి వస్తాను, నాకు నువ్వు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చూపించని అన్నారు. మరి ఆయన ఇవాళ అయిపోయింది, రేపేమన్నా వస్తారేమో. నేనైతే సిద్ధంగా ఉన్నా అమరావతిలో ఆయనకు అభివృద్ధి అంతా చూపించడానికి జరుగుతూ ఉంది కూడా. సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జంగల్ క్లియరెన్స్ కి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రాజధాని రైతులకు కౌలు చెల్లించేందుకు 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం సార్. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు మళ్లీ శంకుస్థాపనలు జరిగాయి. 245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్లు నంబూరు ఎర్రపాలెం రైల్వే లైన్ ఏర్పాటు చేశాం సార్. అమరావతిలో 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. బిట్స్ పిరాని వస్తా ఉంది సార్ అమరావతికి. 30,000 కోట్ల రూపాయలతో అమరావతి కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. రాజధాని అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల పనులకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఇలా చెప్పుకుంటా పోతే సరే, ఉత్తరాంధ్ర గురించి ఈ రాజీవ్ గాంధీ గారు మాట్లాడారు. మేము కట్టిన ట్యాక్సులతో ఇక్కడ అమరావతి రాజధాని కడితే మాకు ఒళ్ళు మండుతుందని అంటా ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తాం. ఇట్లా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులకు, గ్రూప్ డి అధికారులకు 14 టవర్లో 1440 ఇళ్లు పూర్తి చేశాం మేము 19 నెలల్లో. అమరావతిలో ఈ రోజు శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. మన రాష్ట్ర రాజధానిగా అమరావతి అవతరించబోతుంది, ఇది వేరే విషయం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వద్దాం సార్. సార్, ఉత్తరాంధ్రలో గతంలో ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే దిక్కులేదు సార్. రూలింగ్ పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ రోజు ఆ పరిస్థితులు లేవు సార్. 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది సార్. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతా ఉంది. సిఐఏ సదస్సు జరిగింది సార్ ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో. ఇక ఆ తర్వాత యోగాంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. యోగాంధ్రలో మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్ లో 230 ఎంతకు వచ్చాయిందయ్యా యోగాంధ్రకి అని చెప్పి పక్కన వ్యక్తిని అడిగాడు సార్. పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నబాబు గారేమో 230 కోట్లు అంటే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు సార్. ఒక సెకండ్ కూడా తిరగకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 330 కోట్లు చేశారు సార్. అది కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ తో చేసేటటువంటి కార్యక్రమం అని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఈ రోజు వచ్చేసి టాయిలెట్లకి మీరు 18,000 రూపాయలు, 16,000 రూపాయలు పెట్టారు. ఇట్లాంటివన్నీ చెప్తారు, వాళ్ళకి అలవాటు. 2014 నుండి 19 వరకు అయ్యే చెప్పారు, మళ్ళీ అవే చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నాం. మా నారా లోకేష్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు సార్. సరే, అది మేం తెచ్చామా, క్రెడిట్ మాది అంటే క్రెడిట్ మీరు కావాలంటే తీసుకోండి, మాకు అవసరంలా. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందటం కావాలి, అభివృద్ధికి అడ్డం పడద్దు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఏమంటాడంటే నదీ గర్భాన ఉన్నటువంటి ప్రాంతం అటు అమరావతి. మరి ఇదే నదీ గర్భాన ఉన్నటువంటి ప్రాంతంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నదీ గర్భాన ఉన్నటువంటి వారికి కదా 50,000 ఇళ్ళు ఇస్తానని చెప్పి ప్రొసీజర్ జరిగింది. ఆ తర్వాత అది వాయిదా పడింది. 50,000 మందిని ముంచేద్దాం అనుకున్నారా? ఈ రోజు అమరావతి ప్రాంతం నదీ గర్భాన ఉందా, నదీ ఒడ్డున ఉందా అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ రోజు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చారు సార్, ఆ పార్టీ నుండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు ప్రెస్ ముందుకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రభుత్వం అప్పు చేసి మొత్తం అమరావతి మీద ఖర్చు పెడతా ఉందట. అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్. అక్కడ ఉన్నటువంటి భూముల ద్వారా కూడా 3 లక్షల కోట్ల రూపాయలు, 1 లక్ష కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అయినా మిగిలిన డబ్బంతా కూడా 175 నియోజకవర్గాల అభివృద్ధికి పనికొస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అదృష్టమో ఏంటో గాని ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించేటటువంటి అదృష్టం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన చాలా
పకడ్బందీగా దాన్ని తీసుకెళ్తే ఎంతో చక్కగా నిర్మించుకుంటా పోతా ఉంటే ఇట్లాంటి కామెంట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు కూడా ఇవే దెబ్బలు అనమాట. ఎక్కడ తొండలు గుడ్లు పెట్టని చోట, బల్లులు గుడ్లు పెట్టని చోట చంద్రబాబు నాయుడు గారు ఇలా ఖర్చు పెడతా ఉన్నారు, ఇలా ఖర్చు చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడిన వారందరూ కూడా ఈ రోజు ఆ ప్రాంతంలో ఎకరం 150 కోట్ల రూపాయల పైమాట. ఈ రోజు అమరావతి కూడా అలాంటి విమర్శలే వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయన జాతకంలో రాస్తుంది, ఆయన పనులు చేస్తా ఉంటారు, వెనకాల రాళ్ళు వేస్తా ఉంటారు, ఇవన్నీ దాటుకుంటా ఆ రాళ్ల మీద నుంచి ఆయన అభివృద్ధి అనేటటువంటి మంత్రం వేసుకుని ఈ రోజు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా ఉంటారు అనేది ఆయన జాతకంలోనే రాసున్నటువంటి మాట. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఈ విమర్శలన్నీ కూడా విమర్శలు చేసేవారికి అలానే ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 2029 కల్లా అమరావతిని పూర్తి చేస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అవతరించింది. అంటే గెజెట్ కూడా చేయించేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా చేయిస్తారు సార్. ఓకే, చట్టబద్ధత కూడా కల్పిస్తారు. ఓకే ఓకే కిరణ్ రాయ్ గారు. కిరణ్ నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి అమరావతి అంశం? మళ్ళీ అమరావతిలో ఏదో జరుగుతుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం, నైట్ ప్రేక్షకులకు కూడా. సార్ ఒకటే అండి, అమరావతి గురించి ఇందాక మిత్రుడు చెప్పారు, ప్రసాద్ గారు చెప్పారు, వైసీపీ వాళ్ళు అమరావతి మీద అంత ప్రేమ చూపించారు వాళ్ళందరూ కూడా. ఒకటే అండి, 2 కుసిల్లే. 2014 ఎన్నికల తర్వాత 2015లో అమరావతికి జగన్మోహన్ రెడ్డి చేతులు ఇస్తాడు లేడా? మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ 70 మంది ఎంతమంది అప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అమరావతి ఓకే అని చేతులు ఇస్తారు. అందరూ కూడా అమరావతి రాజధానికి మేము ఆమోదించాము అన్నారు. బాగుంది. 2000 ఆమోదించిన తర్వాత మోడీ గారు రావడం, తర్వాత అక్కడ శంకుస్థాపన చేయడం, బడ్జెట్ కేటాయించడం, తర్వాత అమరావతి